రాష్ట్రపతి భవన్‌కు మోడీ వెళ్లబోతున్నారు. మోడీ వెంట ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా ఉన్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని నేతలు కోరబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. రాష్ట్రపతి భవన్‌కు మోడీ కొద్దిసేపటి క్రితమే చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మోడీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని ఎన్డీఏ నేతలు కోరనున్నారు. सदन के सेंट्रल हॉल में उसमें एनडीए के तमाम सहयोगी दलों ने सर्वसम्मत से प्रधानमंत्री नरेंद्र मोदी రాష్ట్రపతి భవన్ కు మోడీ కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రపతికి పుష్పగుచ్చాన్ని అందిస్తూ ఉన్నారు ప్రధాని మోడీతో పాటుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని ఎన్డీఏ నేతలు కోరనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, ఓవర్ టు యు. షీలా, ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ రాష్ట్రపతి తోటి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రధానిగా కూడా కొనసాగుతున్నారు. ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన సమావేశంలో ప్రధానిగా నరేంద్ర మోడీని ఎన్నుకోవడం కూడా జరిగింది. అయితే వరుసగా మూడోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు ఇటు భాగస్వామ్య పార్టీలకు సంబంధించిన ఎంపీల సమావేశం అనేది పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో జరిగింది. ఈ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా తమ కూటమి నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకొని ఉన్నట్లుగా కూడా అఫీషియల్గా కూడా ప్రకటించారు. అయితే ఎంపీల అందరి యొక్క సంతకాలు కూడా తీసుకొని ఆయా పార్టీలకు సంబంధించిన మద్దతు లేఖలను కూడా తీసుకున్నారు. వాటన్నింటినీ కూడా తీసుకొని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. రాష్ట్రపతికి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా అందజేయడం కూడా జరిగింది. నిన్న సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్లు వివిధ రాజకీయ పార్టీల వారీగా సాధించిన సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జాబితాను రాష్ట్రపతికి అందజేయడం కూడా జరిగింది. ప్రస్తుతం రాష్ట్రపతి వాటన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోడీని ఆహ్వానించడం కూడా జరిగింది. మరికొద్దిసేపట్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలు కూడా రాష్ట్రపతితోటి సమావేశమవుతారు. తమ కూటమి నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నట్లుగా ఫార్మల్గా కూడా తెలియజేస్తారు. ఇప్పటికే లెటర్లు ఇచ్చిన పక్షంలో మరోసారి లెటర్లన్నింటి కూడా అవసరం కూడా లేదు. నరేంద్ర మోడీ వాళ్ళందరినీ రాష్ట్రపతికి పరిచయం చేసిన తర్వాత అక్కడి నుంచి ఎవరికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలోనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. అయితే దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా రాష్ట్రపతి నరేంద్ర మోడీని ఆహ్వానించింది. సో ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నది, ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, వీటన్నిటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ప్రధాని కార్యాలయం నుంచి కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఇటు రాష్ట్రపతి భవన్కి కూడా పంపుతారు. ప్రస్తుతం రాష్ట్రపతి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు కాబట్టి ఆయన డిజిగ్నేటెడ్ పీఎంగా కూడా వ్యవహరించవచ్చు. డిజిగ్నేటెడ్ పీఎంగా ఉంటారు కాబట్టి స్వేరింగ్ చేసిన రోజు నుంచి
మూడోసారి అఫీషియల్గా ప్రైమ్ మినిస్టర్గా కూడా పిలవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఏ పార్టీలకు ఎన్ని మంత్రి పదవులు అంటే కూడా ఇవ్వాలనే దానిపైన ఇప్పటికే కసరత్తు అనేది కూడా ప్రారంభమైంది. పీయూష్ గోయల్ని ఇటు భాగస్వామ్య పార్టీలకు అదేవిధంగా బీజేపీకి మధ్య సమన్వయకర్తగా కూడా నియమించడం కూడా జరిగింది. పీయూష్ గోయల్ ఆయా పార్టీల వారీగా ఉన్న డిమాండ్లన్నింటినీ కూడా బీజేపీ అధిష్టానం ముఖ్యంగా నరేంద్ర మోడీ దగ్గరకు తీసుకొచ్చారు. ఇటు నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్లతో పాటుగా ముఖ్యమైన పార్లమెంటు బోర్డు నేతలందరూ కూడా వీటి ప్రతిపాదనలపై చర్చించి ఒక నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. ఎవరెవరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ఏ పార్టీలకు ఎన్ని మంత్రి పదవులు కేటాయించబోతున్నారు అనే దాని గురించి రేపు సాయంత్రం కల్లా స్పష్టత అనేది కూడా ఇస్తారు. అయితే ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వబోతున్నారు అనే దాని గురించి కూడా స్పష్టత ఇస్తారు. అయితే పార్టీల వారీగా కూడా జాబితా అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. సపోజ్ టీడీపీ నుంచి మంత్రి పదవులు ఎన్ని అడుగుతున్నారు, ఎవరెవరికి ఇవ్వాలి అనే దాని గురించి జాబితా తీసుకుంటారు. అదేవిధంగా జేడీయూ నుంచి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలనే దాని గురించి, ఎన్ని కోరుతున్నారనే దాని గురించి కూడా జాబితా కూడా తీసుకుంటారు. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని మీకు ఎన్ని మంత్రి పదవులు మీ పార్టీకి ఇవ్వాలనుకుంటున్నాం, ఈ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలనుకుంటున్నాం, వీళ్ళకి ఇచ్చేందుకు మేము సుముఖంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తారు. అయితే పోర్ట్ఫోలియోలు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళపై ఉన్న ప్రజెంట్ కేసులు, అదేవిధంగా ప్రజెంట్ ఇష్యూస్లు ఏవైనా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారా, వీటన్నిటిని కూడా చూసుకున్న తర్వాత మాత్రమే క్లియరెన్స్ అనేది కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏదైనా స్కామ్లలో కానీ లేకపోతే ఏంటంటే ఏదైనా కేసుల్లో కానీ లేదా సమస్యల్లో చిక్కుకున్న వాళ్ళకి మాత్రం అవకాశం అనేది కూడా ఉండదు. సపోజ్ ఎంపీగా గెలిచి జైల్లో ఉన్నప్పటికీ కూడా మంత్రి పదవి చేపట్టడానికి అర్హత అనేది కూడా ఉండదు. కాబట్టి వీటన్నిటిని కూడా పరిశీలించే అవకాశం కూడా కనపడుతుంది. ఈరోజు పార్లమెంటరీ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడీ విషయాన్ని స్పష్టం చేశారు. ఎవరు చెప్పినా మీరు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. మీ పార్టీలకు సంబంధించిన నేతలు మీకు ఫోన్ చేస్తారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి జేపీ నడ్డా ఫోన్ చేస్తారు. ముఖ్యమైన వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను స్వయంగా. 1-2 సార్లు మీరు చెక్ చేసుకొని ఆ ఫోన్ కాల్ అవునా కాదా చేసుకొని అప్పుడు రూఢీ చేసుకోండి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చే తరుణంలో ఫేక్ కాల్స్ కానీ, ఫేక్ అనౌన్స్మెంట్లు కానీ, ఆఖరికి నా సంతకాన్ని ఫోర్జరీ చేసి కూడా మంత్రి పదవుల లిస్ట్ అనేది కూడా అనౌన్స్ చేయడం అనేది కూడా జరుగుతుంది. వీటిని కూడా నమ్మాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి కూడా క్లారిటీ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో మరికొద్ది సేపట్లో రాష్ట్రపతిని కలిసిన తర్వాత నేతలందరూ కూడా ఎవరికి వాళ్ళు డిస్పోజ్ అవుతారు. ఆ తర్వాత రేపు మంత్రి పదవులకు సంబంధించి మరొక రౌండ్ చర్చలన్నిటి కూడా జరుగుతాయి. ఆ చర్చల తర్వాత క్లారిటీని ఆయా పార్టీల నేతలకు అందజేస్తారు. ఇటు బీజేపీ వైపు నుంచి కూడా ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారు, ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనే దాని గురించి ముఖ్య నేతలందరూ కూడా కూర్చొని డిసైడ్ చేసి ఆ మేరకు ఎన్ని పోర్ట్ఫోలియోలు ఉండాలనేది కూడా డిసైడ్ చేస్తారు. అయితే గరిష్టంగా ప్రధానమంత్రితో కలుపుకొని 81 మంది ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఆలోపే పోర్ట్ఫోలియోల సంఖ్య అనేది కూడా ఉండే అవకాశం ఉంది. క్యాబినెట్ మినిస్ట్రీస్ అనేవి కూడా 30 నుంచి 35 వరకు మాత్రమే క్యాబినెట్కు పరిమితం కావచ్చు. ఒక 5-6 స్వతంత్ర ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న పోర్ట్ఫోలియోలు, మిగిలినన్ని కూడా సహాయ మంత్రి పదవులన్నింటి కూడా కేటాయించవచ్చు. సాధారణంగా క్యాబినెట్ పదవులన్నింటి కూడా ఇచ్చేటప్పుడు సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకుంటారు. సీనియారిటీ, వాళ్ళ యొక్క విద్యార్హతలు, పార్టీల యొక్క బలాబలాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు పదవులన్నింటి కూడా కేటాయించనున్నట్లుగా సమాచారం. అయితే ముఖ్యమైన పదవుల్ని మాత్రం బీజేపీ తన దగ్గర ఉంచుకునేందుకు ఇష్టపడుతుంది. ఈ మేరకు అలయన్స్ పార్ట్నర్లందరికీ కూడా స్పష్టం చేశారు. ఇటు ఆర్థిక శాఖ కానీ, హోమ్ మినిస్ట్రీ కానీ, డిఫెన్స్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్, అదేవిధంగా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, రైల్వే, దాంతోపాటుగా చూసినట్లయితే వ్యవసాయ శాఖ, ఇటువంటి శాఖలన్నింటినీ కూడా ఇవ్వము, వాటన్నింటినీ కూడా మా వద్దే ఉంటాయని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ కానీ, పంచాయతీరాజ్ కానీ, సివిల్ ఏవియేషన్ కానీ, ఫుడ్ అండ్ సివిల్ సప్లై కానీ, ఇలాంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజనాభివృద్ధి శాఖ, ఇటువంటి శాఖలను మాత్రం అలయన్స్ పార్ట్నర్లకు కేటాయించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. శీల. రైట్, థ్యాంక్ యూ.